గుడ్ మార్నింగ్ బాలాజీ గారు. మై నేమ్ ఈజ్ పి పాపయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, రిటైర్డ్. మీతో కొన్ని వివరాలు షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా మనకంతా తెలిసిందే, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ వెలుగు అంతా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. సూర్యుడు లేకపోతే ప్రపంచంలో చీకటమయం అయిపోతుంది. సకల ప్రాణికోటికి సూర్యరశ్మి చాలా జీవనాధారము అని అందరికీ తెలిసిన విషయాలే. రోజు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. సరే, ఒక్కసారి సూర్యప్రకాశం లేకపోతే ప్రపంచమంతా ఇదైపోతుంది, చీకటమయమైపోతుంది. ఈ విషయాలన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ చాలామందికి చిన్న సందేహాలు ఏంటంటే, ఈ సూర్యభగవానుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎంతకాలము ఇంకా ఇలాగా ఉంటాడు, ఈ ప్రకాశమానికి కారణాలు ఏంటి, ఆయనకు ఇలా ప్రపంచమంతా వెలిగినివ్వడానికి కావలసినంత శక్తి సామర్థ్యాలు, ఇంధనము ఇవన్నీ ఎలా వస్తూ ఉన్నాయి, ఇది ఎంతకాలం ఇంకా కొనసాగుతుంది, ఇలాంటివన్నీ కూడా చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇవన్నీ కొంచెం క్లారిఫైగా మాకు వివరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. కాబట్టి మీరు దీని గురించి మీకు తెలిసిన విషయాలు మాకు వివరంగా చెప్పగలరని ఆశిస్తున్నాను.